అడవిలో ఊరికి దూరంగా పంట పొలాల మధ్య ఒకే ఒక్క ఇల్లు. చూశారు కదా, ఈ చుట్టూ కొండలు, అడవి. ఈ అడవి మధ్య పత్తి పంట, అలాగే వరి మాగాణి, ఈ మధ్యలో ఇల్లు. ఇందులో ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఇది ఊరికి బాగా దూరంగా ఉన్న ఇల్లు. ఇక్కడ కోళ్ళు, మేకలు, అలాగే కూరగాయ మొక్కలు, పూల మొక్కలు, ఇలా వీళ్ళ జీవన విధానం చూశారుగా. ఆ కోళ్ళ గూడు ఇది. కోళ్ళుని ఉంచే కోళ్ళ గూళ్ళు ఇవి. ఇంత చక్కగా దీన్ని తయారు చేసుకున్నారు. ఇలా ప్రకృతి మధ్యలో వీళ్ళు సహజసిద్ధంగా జీవిస్తున్నారు. ఇవి కోళ్ళ గూళ్ళు అండి. వీళ్ళ జీవన విధానం చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఇలా చూడండి, ఆకుకూరలు, పూల మొక్కలు, పక్కనే పంట చేలు. ఇదిగోండి, ఇవి వీళ్ళు లోకల్గా ఏదో పేరుతో పిలుస్తుంటారు. ఇవి మామూలుగా ఎయిర్ పొటాటో, అంటే మనకి మొక్క పైన కాసే బంగాళాదుంపల్లాగా ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటాయి, మంచి బలం కూడా. అలాగే ఇది బోడకాకరకాయ, అంటే ఆకాకరకాయ. ఇలా వీళ్ళు సహజసిద్ధంగా మందులు కొట్టకుండా ఈ కందదుంప అండి ఇది. ఇలా వీళ్ళు చామదుంప, ఇలా ప్రతి ఒక్క కూరగాయ, అలాగే పూల మొక్కలని ఇలా పెంచుకుని వీళ్ళు ప్రకృతికి చాలా దగ్గరగా జీవిస్తున్నారు. చూడండి, గోంగూర నేను చెప్తా దాని సంగతి. ఇది కేశవర్ధిని. ఇది మనకి జుట్టు పెరుగుదలకి బాగా ఉపయోగపడే మొక్క. అయితే ఈ మొక్క వీళ్ళకి ఒక పూల మొక్కలాగా, అంటే అందంగా ఉంటుందని పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కరెంటు ఏమి లేకుండా ఉంటున్నారు, హ్యాపీగానే ఉందా? సంతోషంగా ఉంటున్నారా? ఇద్దరే ఉంటారు. మా పిల్లలు అందరూ ఇంటికాడ ఊళ్ళో, మీరు మాత్రం ఎక్కడ ఉంటున్నారు? హాయిగా ఉందా? ఓకే. ఏం కూర పెద్ద ఆయన? ఇది ఏం కాయ? ఈ పెద్ద ఆయన మాటలు వినండి. జుంజులపు కాయ. ఈ కూర పచ్చడా? కూర కూడా చేస్తారా? ఓకే. ఇలా వీళ్ళు సహజసిద్ధంగా లభించే ఈ కాయలు, అలాగే ఈ పప్పు ధాన్యాలు, కూరగాయలు, వీటిని తింటూ సహజసిద్ధంగా చాలా సంతోషంగా బతుకుతున్నారు. ఇలాంటి వాతావరణం మనకి ఎన్ని పెట్టినా రావు. అంటే మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా ఇలాంటి వాతావరణం, ఇలాగ ఆరోగ్యంగా జీవించే విధానం మనకి రాదండి. చూడండి ఎంత అందంగా, ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా వీళ్ళు జీవిస్తున్నారు. రెండు కలిపి మంచి వాసన వస్తుంది. ఇది మహారాష్ట్రలోని గౌండ్ గిరిజన ఆదివాసీయుల జీవన విధానం. ఇది మహారాష్ట్రలో తీసిన వీడియో అండి.